ఒక ముచ్చట. ఇదేందో ఈ నెల్లి పాడుగాను, ఈ నెల్లి ఆగుతలేదు అయ్యలేదు. బాల్క సుమన్ అరెస్ట్ చేసిరట, రిమాండ్ చేసిరట. తెలంగాణ భవన్లో హై డ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసట. నాంపల్లి పిఎస్కు తరలించి 8 గంటల పాటు విచారణ చేసట. హిమాయత్ నగర్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచిన పోలీసులట. 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి అట చెంచల్గూడ జైలుకు తరలించారట. అరెస్టుకు ముందు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహమట. పోలీసులతో వాగ్వాదం దిగిరట. లోపలికి వెళ్లకుండా అడ్డుకురట. ఇక చూసుకో, అరెస్టు తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు బాల్క సుమన్ తీసుకెళ్తున్న పోలీసులు. ఇప్పుడు బాల్క సుమన్ పైన సరే కేసు పెట్టిరు, అరెస్ట్ చేసిరు, రిమాండ్ చేసిరు, ఏమనేసారు. వివేక్ వెంకటస్వామి గారు నీకు ఒక 2.5 సంవత్సరాలు ఇంకా ముందే చెప్తున్నా, నువ్వు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తలకిందులు తపస్సు చేసిన రేపు చెన్నూరులో బాల్క సుమన్ గెలుతుంది. నువ్వు వీక్తావు, నువ్వు పక్కా వీక్తావు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక పొలిటికల్ లీడర్ని ఎంత ఎక్కువ వేధిస్తే వాడంత ఎక్కువ కింగ్ అవుతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. లేదంటే నేను కూడా వేసుకోరి, నన్ను ఎంత వేధిస్తా ఉంటే అంత బలమైపోతా ఉన్నా కదా రోజు రోజుకి. సో బాల్క సుమన్ వేధిస్తానో, బాల్క సుమన్ పైన కేసులు పెడుతున్నావు, బాల్క సుమన్ పైన అంటారుగా విచారణ చేసి జైల్లో గుంజి కోట్లలో తిప్పిస్తున్నంత మాత్రానో వివేక్ వెంకటస్వామి రేపు కింగ్ అయితే అనేది బొంగు కూడా కాదు, నీకు గ్యారంటీ ఇస్తా. ఎందుకంటే ఒక్కసారి జైలుకి పోయి బయటకు వచ్చినప్పుడు వాడిని ప్రజలు ఆశీర్వదించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గత చరిత్ర మొత్తం జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా కానీ జైలుకి పోయి బయటకు వచ్చినప్పుడు వాడు కింగ్ అయిండా ఇప్పటివరకు చరిత్రలో, మా లత్కోర్ మల్లిగాంతో సహా. బాల్క సుమన్ పైన ఇప్పుడు కేసు అయిందట. మరి ఆయనను ఇక నిన్నమ్మన్న ఆయన దేని పేరు సింగరేణిలో మాట్లాడిన వ్యాఖ్యల పైన కావచ్చు నాకు తెలిసి. ఏ విషయం పైన? ఒక్క నిమిషం. ఏంటో చెప్పలేదు కదనే. ఈ నెల 26న తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి క్యాడర్ను రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని సింగరేణి భవన్ ఎస్ అండ్ టీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ బి ఆనంద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింట. సో ఆయన ఫిర్యాదు చేసినందుకు ఈయన జైలు తీసుకెళ్ళారట. సో వాస్తవానికి మనోడు మాట్లాడింది కొంచెం చాలా 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 ఘాటుగా మాట్లాడిండు. దాంతో ప్రభుత్వ ఆస్తిని విధ్వంసం చేయాలని చెప్పి రెచ్చగొచ్చింది, అక్కడ మైనస్ అయింది. కానీ ఏదేమైనా ఎంత లంగపాన్ చేసి ఎంత లత్తుకోకపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టపగటిలు బరి వత్తల 50 లక్షల డబ్బులు కట్టుకొని దొరికిండు. అంటే కళ్ళకు కనిపించిన దొంగ ముఖ్యమంత్రి కాలే. రాజకీయ నాయకుడు వాడు లంగ పని చేసినా దొంగ పని చేసినా వాడిని అరెస్ట్ చేసినాడు, వాడు దాన్ని హైలైట్ చేసుకొని వాడు కింగ్ అవుతాడు. వాన్ సైడ్ తప్పున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు లేదా? రేవంత్ రెడ్డి ఓటు నెట్ కేసులో బాజాబ్తా 50 లక్షల బ్యాగ్ దొరకలేదా? తప్పు ఏమున్నా దాంట్లో? దొరికింది కళ్ళతోని. అయినా కూడా ఎట్లా లీడర్ అయిండు? అది ఒకసారి జైలు వేసినప్పుడు బయటకు వచ్చినాక స్ట్రాంగ్ అయ్యి వాడు మాట్లాడే విధానం వేరుంటుంది, వాడి తరిక వేరుంటుంది. అది ఇప్పుడు కేసీఆర్ గెలుక్కుంది కదా కదా. ఇవాళ ఓటుకు నోటు కేసులో ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ రాష్ట్రంలో కేసీఆర్కి ఎదురు లేకపోతుంది. ఉన్నమాట చెప్పాలంటే 100% అది అది తీట ఉన్నంతో పెట్టుకోద్దా. ముఖ్యంగా మా మల్లిగాన్ అంటంతో, నా సొంతంతో, మా రేవంత్ అన్న సొంతో, బాల్క సొంతంతో తీట ఉన్నంతో పెట్టుకోవద్దు. వాడు ఆగడు, వెనకకు పోడు. వాన్ సైడ్ తప్పున్నా వాడు వెనకకు పోడు, అంతే. అది తీట అంటారు దాన్ని. అంటే మా రేవంత్ రెడ్డి భాష అది. మల్లిగానికి తీట ఎక్కువ ఉందని చెప్పిండు. అసలు వాళ్ళు 3 రోజులు తయారయ్యారు. కాకపోతే నాకు మల్లిగాని కంటే ఎక్కువ తీట ఉందా, అది మాత్రం గ్యారంటీ. సీజ్ ఫైర్ పొడిగింపుపై వీడని సస్పెన్స్ అట. ఇరాన్తో డీల్ పై వైట్ హౌస్లో ట్రంప్ ప్రత్యేక మీటింగ్ పెట్టింది. హర్మూజ్ బ్లాక్
బ్లాకేడ్ పై తుది నిర్ణయం లేకుండానే మీటింగ్ క్లోజ్ చేసింది. తాము డీల్కు అంగీకరించామన్నది అబద్ధం అని ఇరాన్ చెప్తుంది. ఇంకో వీడు వాడు చెప్పింది అబద్ధం, వాడు వీడు చెప్పింది అబద్ధం. ఫైనల్గా ఇరాన్కు అమెరికా యుద్ధం ఆగాలంటే ఇప్పుడు అంతా అయ్యేది కాదు, ఇంకా చాలా 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 సమయం పడుతుంది. వాడైతే మీటింగ్ పెట్టుకున్నట్ట. ఇక బికనీర్లో ఇసుక తుఫాన్ బీభత్సం, పట్టపగలే చీకట్లు ఆ వెంటనే వర్షం. రాజస్థాన్లోని బికనీర్లో శనివారం దట్టమైన ఇసుక మేఘాలు ఆకాశాన్ని కమ్మేయడంతో పట్టణం అంతా పట్టపగలే చీకట్లు అలుముకున్నాయట. ఈదురుగాల్లో ఉధృతి పెరగడంతో జనం భయాందోళనకు గురై ఇండ్లకే పరిమితం అయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వ్యాపారులు షాపులు మూసేసారు. గాలుల దాటికి సిటీలో జనజీవనం స్తంభించింది. కాసేపటికే వర్షం పడింది. దూసుకొస్తున్న ఇసుక తుఫాను వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఇది ఎట్లొస్తున్నాయి, ఇది ఇసుక తుఫాన్ అట. ఇసుకనే లేచి వస్తాను పైకి. ఇక ఏ స్థాయిలో అంటే మనిషి అనేటువంటి ఇంట్లో పడితే తన కళ్ళకి వచ్చి ఇసుక పడుతుంది. సో మరి ఇది మన రాజస్థాన్లో జరిగిందట, నిన్న జరిగినట్టుంది. మరి మెయిన్ పేపర్కి వచ్చింది. ఇది సంబంధించి ఇప్పుడు నార్మల్ గాలి వానలకే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇక ఇవన్నీ జరిగితే మనం లాగం అవుతారే. తర్వాత త్వరలో బ్లడ్ టెస్ట్తోనే క్యాన్సర్ నిర్ధారణ అంట. నిమ్స్లో అందుబాటులోకి రానున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రాగానే లిక్విడ్ బయాప్సీ ప్రారంభం. పేషెంట్లకు బాధ కలిగించే, ఆర్థికంగా భారం అయ్యే టిష్యూ బయాప్సీ అవసరం ఉండదట. మరి జస్ట్ బ్లడ్ టెస్ట్తోనే మీకు క్యాన్సర్ వచ్చిందా లేదా, క్యాన్సర్ ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తాడ. నిమ్స్లో మరి అతి తొందరలో ఈ టెస్ట్ తీసుకొని రాబోతుంటే మరి మంచి పాయింట్. సో క్యాన్సర్ బాధితులకు ఉపయోగపడుతుంది.